రాయదుర్గం మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి పేరుకుపోయిన 1,00,000 టన్నుల వారసత్వ చెత్తని పూర్తిగా శుభ్రపరిచే కార్యక్రమం ప్రారంభం చేశాం. ఇప్పటికి దాదాపు 40,000 మెట్రిక్ టన్నుల చెత్తను ఎరువుగా మార్చాం. మరో 60,000 మెట్రిక్ టన్నుల చెత్త ఇంకా ఎరువుగా మారాల్సిన అవసరం ఉంది. సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయిలో 1,00,000 మెట్రిక్ టన్నుల చెత్తను ఎరువుగా మార్చే పని పూర్తవుతుందని అధికారులు చెప్తా ఉన్నారు. అంటే 63 సంవత్సరాలు 1963లో రాయదుర్గం మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి పేరుకుపోయిన చెత్తను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు శుభ్రం చేస్తూ ఉండడం చాలా సంతోషదాయకం. దాదాపు 8 కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు చేస్తాం. అట్లాగే మనం ఇక్కడ చూస్తున్నది పట్టణంలో వ్యక్తిగత మరుగుదొడ్లలో పేరుకుపోయిన మలినాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ శుభ్రపరిచే యూనిట్ ఇది. దీని పక్కన తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి తీసుకొచ్చి వాటిని శుభ్రం చేసే వ్యవస్థను మరో 3 కోట్లతో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే ఇదొక 2 కోట్లు, అదొక 3 కోట్లు, అదొక 8 కోట్లు, మొత్తం 13 కోట్ల రూపాయలు పట్టణంలో చెత్తను తొలగించడానికి, భవిష్యత్తులో వచ్చే చెత్తను శుభ్రం చేయడానికి, అట్లాగే మరుగుదొడ్లలో వ్యక్తిగత మరుగుదొడ్లలో పేరుకుపోయిన మలినాలన్నింటినీ కూడా శుభ్రం చేయడానికి ఈ 13 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారికి పరిశుభ్రత పైన ఉన్న శ్రద్ధ, నిబద్ధత. ఎప్పుడూ ఈ కార్యక్రమాలు జరగలేదు, ఇప్పుడే ఈ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మున్సిపల్ కమిషనర్లతో ఈ చెత్తను శుభ్రం చేసే కార్యక్రమాల పురోగతిని సమీక్ష చేస్తూ ఉన్నారు. అంటే ప్రతిరోజు ఇదొక కార్యక్రమం కింద పెట్టుకొని ఏ మున్సిపాలిటీలో ఎంత చెత్తను ఈరోజు శుభ్రం చేశారు, ఎరువుగా మార్చారు, అట్లాగే పారిశుద్ధ్యం విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని ఆయా పురపాలక సంఘాల అధికారులు ఏ విధంగా అధిగమిస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రతిరోజు సమీక్ష చేయడం నిజంగా ఈ ప్రభుత్వానికి మనుషుల ఆరోగ్యం పైన, పరిసరాల పరిశుభ్రత పైన, ముఖ్యంగా పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు తీసుకుంటున్న చర్యలపైన ఉన్న శ్రద్ధ, అట్లాగే చిత్తశుద్ధిని రుజువు చేస్తాయి. రాయదుర్గం పట్టణ ప్రజల తరఫున దాదాపు 13 కోట్ల రూపాయలు కేవలం పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి కేటాయించిన ముఖ్యమంత్రి గారికి, అట్లాగే పురపాలక శాఖ మంత్రి నారాయణ గారికి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారికి, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం.